ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. శ్రీధర్ రాజ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మహాశివుడు దేవతలు మరియు రాక్షసుల మితిమీరిన అహంకారాన్ని అణచడానికి తన వీరత్వాన్ని ప్రదర్శించిన 8 మహిమాన్విత క్షేత్రాలను చూస్తాము. మహాశివుడు ధర్మాన్ని కాపాడడానికి తన వీరలీలలను ప్రదర్శించిన తమిళనాడులోని ఈ క్షేత్రాలను అష్టవీరట్టనేశ్వర ఆలయాలు లేక అష్టవీరట్ట స్థలాలు అని పిలుస్తారు. వీరట్టం అనే తమిళ పదానికి వీరం చేసిన స్థలము లేక వీర చరిత్ర జరిగిన క్షేత్రము అని అర్థము. అష్టవీరత్వం అంటే మహాశివుడు 8 సార్లు తన వీరత్వాన్ని ప్రదర్శించిన ప్రదేశాలని అర్థము. ఈ ఆలయములో ప్రధాన దేవుని పేరు చాలా చోట్ల వీరటేశ్వరుడు లేక వీరట్టనేశ్వరుడుగా ఉంటుంది. అంటే శివుడు వీర రూపములో తిరుగాడు స్థలమని అర్థము. ఈ అష్ట వీరట్టాలలో ప్రతి క్షేత్రము ఒక ప్రత్యేక వీర చరిత్రను కలిగి ఉంటుంది. ఆ ఆలయాలు వరుసగా తిరుకోవిలూరులోని వీరటేశ్వర ఆలయ ప్రాంతంలో మహాశివుడు అంధకాసురుడనే రాక్షసుని సంహరించారు. తిరువతిగైలోని వీరటేశ్వర ఆలయ ప్రాంతంలో మహాశివుడు త్రిపురాసుర సంహారం చేశారు. కొరుక్కైలోని వీరటేశ్వర ఆలయ ప్రాంతంలో మహాశివుడు మన్మధుణ్ణి త్రినేత్రముతో దహనం చేశాడు. కీల పలసలూరులోని వీరటేశ్వర ఆలయ ప్రాంతంలో మహాశివుడు వీరభద్ర రూపాన్ని ధరించి దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుని యొక్క తల నరికాడు. తిరుకడయూరులోని అమృత కటేశ్వర ఆలయ ప్రాంతంలో మహాశివుడు మార్కండేయుని కాపాడడానికి యమధర్మరాజు గుండెలపై కాలుతో తన్ని శిక్షించారు. వలువూరులోని వీరటేశ్వర ఆలయ ప్రాంతంలో మహాశివుడు గజ సంహార రూపాన్ని ధరించి గజాసురుని సంహరించారు. తిరువిర్కుడిలోని వీరటేశ్వర ఆలయ ప్రాంతంలో మహాశివుడు జలంధ్ర రాక్షసుని సంహరించారు. మరియు తిరుకండియూరులోని బ్రహ్మశిర కండీశ్వర ఆలయ ప్రాంతంలో మహాశివుడు బ్రహ్మదేవుని యొక్క 5వ తలను తీసివేశారు. ఈ 8 పవిత్ర క్షేత్రాలలో 7 శివక్షేత్రాలు నాయనార్ల యొక్క ప్రతిగాలతో కీర్తించబడి 276 పాడలపెట్ట స్థలాలలో స్థానాన్ని పొందగా ఒక్క వలువూరు వీరటేశ్వర ఆలయం మాత్రము తేవార వైపు స్థలంగా గుర్తింపు పొందినది. నేను ప్రత్యక్షంగా దర్శించిన ఈ అష్ట వీరట్ట స్థలాల యొక్క పూర్తి సమాచారంతో కూడిన వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. మళ్ళీ మీకోసము ఒకే వీడియో రూపంలో ఈ వీడియోలో ఉంచుతున్నాను. ఆ వీడియోలలో ఉన్నంత డీటెయిల్డ్గా ఈ వీడియోలలో ఉండకపోవచ్చు. ఈ మహిమాన్వితమైన ఆలయాలను మీరు ప్రత్యక్షంగా చూడాలంటే ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ముగించాలి, ఎక్కడెక్కడ స్టే చేయడానికి అవకాశం ఉంటుంది, ఆ ఆలయాల సమీపంలో ఉన్న ఇంకేమన్నా చూడదగిన ముఖ్యమైన ఆలయాలుంటే ఈ వీడియోలో తెలియజేస్తాను. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 43వ శివక్షేత్రము తిరుక్కోవిలూరులోని శ్రీ వీరటేశ్వర ఆలయము తిరుక్కోవిలూరు ప్రధాన బస్టాండ్కి సుమారు 1 కిలోమీటర్ దూరంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ వీరటేశ్వరుడు, అంధకాంతకుడు అని, పార్వతీమాతను శ్రీ శివానందవల్లి, శ్రీ పెరియనాయకి అమ్మవారిని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు మరియు అప్పర్ నాయనారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయ పవిత్ర తీర్థము తెన్పెన్నై నది.
ప్రఖ్యాత శివభక్తులైన 63 మంది నాయనార్లలో మైపోరల్ నాయనారు మరియు నరసింగ మునై రాయర్లు ఈ ప్రాంతంలోనే జన్మించారు. ఈ ప్రాంతంలో మహాశివుడు అంధకాసురుడనే రాక్షసుని సంహరించినట్లుగా హిందూ పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము పార్వతీ పరమేశ్వరులు ఏకాంతములో ఉన్నప్పుడు పార్వతీమాత పొరబాటున స్వామివారి యొక్క కళ్ళను తన 2 చేతులతో మూసివేసింది. దీనితో ప్రపంచం మొత్తం చీకటిగా మారి ఆ చీకటి నుండి అంధకాసురుడనే రాక్షసుడు జన్మించాడు. ఇతను పరమ శివభక్తుడై శివుని గురించి కఠోర తపస్సు చేసి శివుని అనుగ్రహముతో అనేక శక్తులను పొందారు. అంధకాసురుడు వరగర్వముతో దేవతలను, ఋషులను, సామాన్య ప్రజలను బాధించాడు. దేవతలు శివుడిని శరణు కోరగా శివుడు తన త్రిశూలముతో అంధకాసురుని పొడిచాడు. రాక్షసుడి శరీరం నుండి కారిన ప్రతి రక్తబొట్టు నుండి ఒక రాక్షసుడు ఆవిర్భవించాడు. దీనితో శివుడు అంధకాసురుని త్రిశూలంతో పాటు గాలిలోకి లేపగా పార్వతీమాత అతని రక్తబొట్లు నేల మీద పడకుండా ఒక గిన్నెలో పట్టుకున్నది. అప్పటికే క్రింద పడిన రక్తబొట్లు 8 నిలువు 8 సమాంతర రేఖల రూపములో భూమిపైన పడి 64 చతురస్రాలను తయారు చేశాయి. రాక్షసులు పునర్జన్మ ఎత్తకుండా మహాశివుడు 64 భైరవులను సృష్టించి ప్రతి చతుస్రానికి మధ్యలో ఉంచి రాక్షసుల ఉత్పత్తిని నిరోధించాడు. సప్తమాతలు, మహాత్రిపుర సుందరి మరియు 64 భైరవేశ్వరులు ఈ ప్రాంతంలోనే జన్మించారని నమ్ముతున్నారు. దక్షిణామూర్తి నర్తన వినాయకుడు 63 మంది నాయనార్లు. ప్రఖ్యాత శివభక్తురాలు అవ్వయ్యారు అమ్మవారు ఈ ఆలయంలోని పెరియనై గణపతి విగ్రహాన్ని పూజించి వినాయకర అగవాల్ అనే గీతాన్ని అవ్వయ్యారు పాడి వినాయకుడికి అంకితం చేశారు. ఆమె ప్రార్థనకు మెచ్చిన వినాయకుడు ఏనుగు రూపాన్ని ధరించి అవ్వయ్యారు అమ్మవారిని కైలాసానికి తీసుకెళ్లి అప్పటికే కైలాసానికి చేరుకొని ఉన్న సుందరమూర్తి నాయనారు మరియు చేరమాన్ రాజులతో పాటు ఆమెని చేర్చారు. ఈ కథను వర్ణించే చిత్రం ఈ ఆలయ గోడలపైన కలదు. ఈ ఆలయ కుంభాభిషేక సమయంలో గర్భగుడిలోని శివలింగం చుట్టూ త్రవ్వగా సుమారు 25 అడుగుల లోతులో కూడా లింగం యొక్క మూలాధారము కనుక్కోలేక త్రవ్వకాన్ని ఆపేశారు. ఈ ఆలయంలోని దుర్గామాత విగ్రహము నల్ల గ్రానైట్ రాయితో చేసినప్పటికీ ఆమె కళ్ళు మానవ కళ్ళులా తెల్లగా ఉంటాయి. ఈ ఆలయం శుక్రగ్రహ పరిహార స్థలంగా గుర్తింపు పొందినది. ఈ తిరుక్కోవిలూరు ప్రాంతము దుష్టాత్మల నుంచి ఉపశమనం కలిగించే ప్రాంతము. ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే 108 వైష్ణవ దివ్యదేశాలలో 42వ దివ్యదేశమైన ఉలగలంత పెరుమాళ్ ఆలయం కలదు.
ఈ ఆలయానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 44వ శివక్షేత్రమైన అతుల్య నాదేశ్వర ఆలయము కలదు. ఈ ఆలయం ఉన్న తిరుక్కోవిలూరు ప్రాంతము తిరువన్నామలైలోని ప్రసిద్ధ అరుణాచలేశ్వర ఆలయానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో కలదు. తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి ఈ తిరుక్కోవిలూరు ప్రాంతానికి మంచి బస్సు రైలు సౌకర్యాలు కలవు. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి నుంచి కూడా మంచి బస్సు మరియు ట్రైన్ సౌకర్యం కలదు. నేను నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా 2 పర్యాయాలు ఈ ఆలయాన్ని దర్శించుకున్నాను. మంచి దర్శనం లభించినది. ఈ ఆలయము ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కొరకు యూట్యూబ్ సెర్చ్ లో 43 శివక్షేత్రము శ్రీధర్ రాజును టైప్ చేసి దర్శించండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 39వ శివక్షేత్రమైన శ్రీ వీరటనేశ్వర ఆలయము తమిళనాడులోని కడలూరు పట్టణానికి సుమారు 24 కిలోమీటర్ల దూరంలో తిరువతిగై ప్రాంతంలో కలదు. ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని శూల తీర్థం అంటారు. ఈ ఆలయంలోని మహాశివుడిని వీరటనేశ్వరుడు, వీరటనాథరు, అతిగై నాథరు అని, పార్వతీమాతను త్రిపుర సుందరి అమ్మవారని పిలుస్తున్నారు. అప్పర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినదే. రాజరాజ చోళుడు తంజావూరులోని బృహదీశ్వరాలయాన్ని నిర్మించడానికి ముందు చాలా కాలం పాటు ఈ ప్రాంతంలో ఉండి ఈ ఆలయంలోని వాస్తు శిల్పాన్ని అధ్యయనం చేశారు. అప్పర్ నాయనారు జైన మతము నుంచి శైవ మతములోకి మారినందుకు గుర్తుగా నాయనారు సోదరి తిలగవతియారు కోరిక మేరకు తిరునీతృ మండపాన్ని 16 స్తంభాలతో నిర్మించారు. ఈ ఆలయంలో అప్పర్ నాయనారుకు ప్రత్యేక మందిరము కలదు. స్వామివారి మందిరము ఈ ప్రాంతంలో మహాశివుడు త్రిపురాసుర సంహారం చేశారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము తరుకాక్షన్, కమలాక్షన్ మరియు విద్యున్మాలి అనే 3 రాక్షసులు బ్రహ్మదేవుని గురించి కఠోర తపస్సు చేసి శక్తివంతమైన వరాన్ని పొందారు. ఈ వరగర్వముతో దేవతలు మరియు ఋషులను వేధించడం ప్రారంభించారు. వారంతా తమని కాపాడమని శివుడిని వేడుకున్నారు. మహాశివుడు భూమిని రథంగాను, సూర్యచంద్రులను చక్రాలుగాను, బ్రహ్మను రథసారథిగాను మరియు దేవతలను తన సైన్యంగా మార్చుకొని యుద్ధానికి వెళ్లారు. మహాశివుడు మేరు పర్వతాన్ని విల్లుగాను, వాసుకి సర్పాన్ని వింటి నారిగాను, మహావిష్ణువుని
పదునైన బాణంగాను మార్చుకున్నారు. త్రిపురాసురులను సంహరించడానికి ఈ ప్రాంతానికి వస్తుండగా దేవతలందరూ తమ సహాయముతోనే శివుడు రాక్షసులను సంహరిస్తాడు అని నమ్మారు. అది గ్రహించిన మహాశివుడు వారి అహంకారాన్ని అణచడానికి త్రిపురాసురులను చూడగానే ఎటువంటి ఆయుధాలని ప్రయోగించకుండా వారిని చూసి ఒక్క నవ్వు నవ్వారు. శివుని నవ్వే ఒక అగ్నిగోళంగా మారి ఆ రాక్షసులను దహించి బూడిద చేసింది. తమ మూర్ఖత్వాన్ని గ్రహించిన దేవతలు సిగ్గుతో తలదించుకున్నారు. రాక్షసులు మరియు దేవతల యొక్క అహంకారాన్ని మహాశివుడు ఏకకాలంలో నాశనం చేశారు. శివుడు త్రిపురాసుర సంహారం చేసిన తరువాత వారి నగరాల్ని బూడిద చేసి తన 3 వేళ్లను ఆ బూడిదలో ముంచారు. ఇప్పటికీ శైవులందరూ తమ 3 వేళ్లను బూడిదలో పెట్టి వారి నుదుటిపై అడ్డంగా 3 రేఖలను గీసుకుంటారు. ఈ ఆలయం ఉన్న తిరువతిగై ప్రాంతము పండ్రుటి పట్టణానికి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కలదు. తమిళనాడులోని కడలూరు ప్రాంతము నుంచి సుమారు 24 కిలోమీటర్ల దూరంలోని పండ్రుటి పట్టణానికి మంచి బస్ సౌకర్యం కలదు. కడలూరు పట్టణానికి తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సు మరియు రైలు సౌకర్యాలు కలవు. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని నేను ఒక పర్యాయం దర్శించుకుంటేనే. దుర్గామాత ఈ ఆలయము ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్ లో 39 శివక్షేత్రము శ్రీధరరాజుని టైప్ చేసి దర్శించండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 81వ శివక్షేత్రమైన శ్రీ వీరటేశ్వర ఆలయము తమిళనాడులోని మయిలాడుదురై పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో కురుక్కై అనే ప్రాంతంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ వీరటేశ్వరుడు అని, పార్వతీమాతను శ్రీ జ్ఞానాంబికే అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును శూల తీర్థమని పిలుస్తారు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి.
గజలక్ష్మి అమ్మవారు. అప్పర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయ ప్రాంతములో తన ధ్యానానికి భంగం కలిగించిన మన్మధుణ్ణి తన మూడో కన్నును తెరిచి మహాశివుడు దహనం చేశారు. మహాశివుని యొక్క భక్తులైన సూరపద్మన్ మరియు తారకనైన రాక్షసులు వరగర్వముతో దేవతలను ఋషులను బాధిస్తుండటంతో వారిని దండించమని మహాశివుడిని విన్నమించడానికి వెళ్ళగా శివుడు ధ్యానములో మునిగి ఉన్నారు. దేవతలు పరమశివుడి యొక్క ధ్యానాన్ని భంగం కలిగించడానికి భయపడి కామదేవత అయిన మన్మధుడిని పిలిపించారు. మన్మధుడు శివుడి యొక్క ధ్యానాన్ని భగ్నం కలిగించడానికి శివుని యొక్క మోహాన్ని పెంచే 5 మన్మథ బాణాలను ప్రయోగించాడు. ఆ బాణాలకి చివరన ఒక కమలాన్ని జోడించాడు. ఆ పువ్వులు శివుని మీద పడడంతో ధ్యానములో ఉన్న భగవంతుడు కోపముతో కళ్ళు తెరిచారు. స్వామి నుదుటిన గల 3వ నేత్రము తెరుచుకొని అందు నుంచి వచ్చిన కోపాగ్ని జ్వాలల్లో మన్మధుడు దహించి వేయబడ్డారు. మన్మధుడు యొక్క భార్య రతీదేవి తన భర్తను క్షమించి తిరిగి బతికించమని శివుణ్ణి వేడుకున్నది. మన్మధుడు చేసిన తప్పు లోక కళ్యాణం కోసమని గ్రహించిన శివుడు అతన్ని క్షమించి పునర్జన్మనిచ్చారు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ కామ అంగనాసన్ మరియు శ్రీ కామ తకనమూర్తి అని కూడా పిలుస్తారు. దక్షిణామూర్తి నర్తన వినాయకుడు. ఈ ఆలయంలోని మహాశివుణ్ణి పూజించడం వలన తెలియక చేసిన పాపాలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసము. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా నేను ఈ ఆలయాన్ని 2 పర్యాయాలు సందర్శించాను. మొదటిసారి వెళ్ళినప్పుడు పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. 2వ పర్యాయం అనుకోకుండా వెళ్ళడం జరిగినది. అప్పటి నిర్మాణ కార్యక్రమాలు పూర్తయినవి. మంచి దర్శనం లభించినది. పునరుద్ధరణ కార్యక్రమం తర్వాత ఈ ఆలయం యొక్క పరిస్థితి ఎలా ఉండింది? ఈ ఆలయం ఉన్న కురుక్కై ప్రాంతము మైలాడదురై పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో కలదు. మైలాడదురై నుంచి మనల్మేడు వెళ్లే బస్సునెక్కి కొండల ప్రాంతంలో దిగి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి ఆటోలలో వెళ్ళాలి. ఈ ఆలయము ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది.
ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో 81 శివక్షేత్రము శ్రీధర్రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 159వ శివక్షేత్రమైన శ్రీ వీరటేశ్వర ఆలయము తమిళనాడులోని మయిలాడుదురై పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో కీల పరసలూరు ప్రాంతంలో కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును చంద్ర పుష్కరిణి అంటారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనార్ యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ వీరటేశ్వరుడు, శ్రీ దక్షపురీశ్వరుడు, శ్రీ యాగ సంహారమూర్తి అని, పార్వతీమాతను ఇలంకోంబ నాయులు, శ్రీ బాలాంబిక అమ్మవారిని పిలుస్తున్నారు. భారతదేశంలో వీరభద్ర స్వామికి నిర్మించిన మొట్టమొదటి ఆలయం ఇదే. ఈ ఆలయములో వీరభద్రుడి యొక్క ఊరేగింపు విగ్రహము 6 చేతులతో ఉగ్ర రూపంలో ఉంటుంది. ఈ విగ్రహం ముందు దక్షుడు భార్యా సమేతంగా కలరు. దుర్గామాత. ఈ ప్రాంతంలో మహాశివుడు వీరభద్ర రూపాన్ని దాల్చి దక్ష యజ్ఞాన్ని విఘాతం చేసి దక్షుడి తలనరికారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం బ్రహ్మదేవుని యొక్క కుమారుడైన దక్ష ప్రజాపతి యొక్క కుమార్తె ద్రాక్షాయని తండ్రిని కాదని మహాశివుని వివాహం చేసుకున్నది. దక్షుడికి ఇది నచ్చక శివుడిపై శత్రుత్వాన్ని పెంచుకున్నారు. దక్షుడు లోక శ్రేయస్సు కోసము గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. ఈ యజ్ఞానికి ఒక్క శివుడిని తప్ప మిగతా అందరు దేవతలను ఋషులను ఆహ్వానించారు. శివుడు ఎంత చెప్పినా వినకుండా దాక్షాయని తండ్రి చేస్తున్న యజ్ఞానికి వెళ్ళింది. దక్షుడు శివుడిని తోలనాడటమే కాకుండా ఆమెను అందరి ముందు అవమానించడంతో దాక్షాయిని అగ్నిలో దూకి ప్రాణత్యాగం చేసుకున్నది. దీనితో శివుడు ఉగ్రరూపం దాల్చి వీరభద్రుణ్ణి భద్రకాళిని సృష్టించి దక్ష యజ్ఞం నాశనం చేయడానికి పంపించారు. వీరభద్రుడు దక్షుడి యొక్క తలనరికి యజ్ఞగుండములో పడవేశాడు. అతిథులుగా వచ్చిన దేవతల యొక్క ఏదో ఒక అవయవాన్ని తీసేసి అంగవైకలులుగా మార్చారు. దేవతలు శివుడిని ప్రార్థించడంతో శివుడు యజ్ఞవాటికలో ప్రత్యక్షమై దేవతల అవయవాలను తిరిగి ప్రసాదించడమే కాకుండా దక్షుడికి అతని తలకి బదులుగా మేకతలను అమర్చారు. దక్షుడు శివుడిని ప్రార్థిస్తూ కవితను పాడారు. కాని అతనిది మేకతల కనుక అతని ప్రార్థన మేక చప్పుడు లాగా ఉనింది. ఈ ప్రార్థనలను చమకం అని పిలుస్తారు. దీనిలో ప్రతి పంక్తి మే అనే అక్షరముతో ముగుస్తుంది. అతని ప్రార్థనలకు సంతోషించిన మహాశివుడు అతని ప్రార్థన రుద్రములో చేర్చబడుతుందని, భవిష్యత్తులో కలిసి పఠిస్తారని చెప్పారు. ఈ ఆలయ ప్రాంతములో దక్షుడు కొత్త యజ్ఞాన్ని చేశాడు. ఆ యజ్ఞాన్ని రుద్రహోమం అంటారు. ఈ ఆలయం నుంచే రుద్రాభిషేకం ప్రారంభమైంది.
దక్ష యజ్ఞాన్ని నాశనం చేసే సమయంలో వీరభద్రుడి కోపం వలన సూర్య భగవానుడు ఒక పన్నుని కోల్పోయి తిరిగి ఆలయంలో శివుడిని ప్రార్థించి మళ్లీ పొందారు. రుద్రాభిషేకం ప్రారంభమైన ఈ ఆలయంలో శివుడిని పూజించడము భక్తుల పవిత్ర కార్యంగా భావిస్తారు. ఈ పూజ చేయడం వలన భక్తులు అన్ని రకాల దోషాల నుంచి విముక్తి పొందుతారని నమ్ముతున్నారు. ఈ ఆలయము ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని నేను ఒక పర్యాయము దర్శించుకుంటేనే మంచి దర్శనం లభించినది. ఈ ఆలయానికి వెళ్లాలనుకునేవారు మైలాడదురై నుంచి తిరుకడయూరు వెళ్లే బస్సునెక్కి శంబనార్ కోయిల వద్ద దిగి అక్కడి నుంచి సుమారు 4 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయం వద్దకు స్థానిక బస్సుల్లో గాని ఆటోల్లో గాని చేరవచ్చు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్ లో 159 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 165వ శివక్షేత్రమైన అమృత కటేశ్వర ఆలయము తమిళనాడులోని మైలాడదురై పట్టణానికి సుమారు 22 కిలోమీటర్ల దూరంలో తిరుకడయూరు ప్రాంతంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని అమృత కడేశ్వరుడు, అమృత లింగేశ్వరుడు అని, పార్వతీమాతను అభిరామి అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును అమృత పుష్కరిణి మరియు మార్కండేయ తీర్థమని పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు, అప్పర్ నాయనారు మరియు సుందరమూర్తి నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. కుంగిలియ కలియ నాయనారు మరియు కరి నాయనార్లు ఈ తిరుకడయూరులో జన్మించారు. ఈ ప్రాంతంలో మహాశివుడు మార్కండేయును కాపాడడానికి యమధర్మరాజు గుండెలపై తన్ని చంపివేసి దేవతల విన్నపం మేరకు మళ్లీ బతికించారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము దేవదానవులు అమృతం కోసం సముద్రాన్ని మథనం చేయగా వచ్చిన అమృత భాండములోని అమృతాన్ని సేవించడానికి ముందు ఆదినాయకుడైన విఘ్నేశ్వరుడిని పూజించడం మరిచిపోయారు. దీనితో కోపమొచ్చిన వినాయకుడు మనస్తాపం చెంది అమృత భాండాన్ని ఎవరికీ చెప్పకుండా తీసుకొచ్చి ఈ తిరుకడయూరులో దాచారు. ఈ తిరుకడయూరులోనే వినాయకుడు ఒక శివలింగాన్ని సృష్టించి తన తల్లికి తండ్రికి ఆ శివలింగాన్ని అంకితం చేస్తూ ఆ శివలింగం పైన కొంచెం అమృతాన్ని పోశారు. అందుకే ఈ ఆలయంలోని శివలింగాన్ని అమృత ఘటేశ్వరుడని పిలుస్తున్నారు. అమృత భాండాన్ని దొంగలించినందున ఈ ఆలయంలోని వినాయకుడిని కళ్ళ పిల్లయార్ అని అంటారు. అంటే దొంగ వినాయకుడు అని అర్థము. వినాయకుడి చేత సృష్టించబడిన ఈ శివలింగానికి దీర్ఘాయుష్ను ప్రసాదించే శక్తి కలదని నమ్ముతున్నారు. మృకండు మహర్షి మరియు మరుద్మతులకు జన్మించిన మార్కండేయుడికి అర్ధాయుష్ అని తెలుసుకున్న ఆ మహర్షి అతనిని మహాశివభక్తుడిగా ఆదర్శవంతుడిగా తయారు చేశారు. మార్కండేయుడు ప్రతిరోజు ఈ ఆలయంలోని శివుడిని పూజించడానికి తన శక్తితో భూగర్భ మార్గం నుంచి గంగానది నీటిని తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేసేవారు. 16 సంవత్సరాల వయసులో మార్కండేయుడు స్వామిని పూజిస్తున్న సమయంలో మరణ గడియలు సమీపించి యమధర్మరాజు అతన్ని తీసుకుని వెళ్ళడానికి రాగా మార్కండేయుడు భయపడి
శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నారు. యమధర్మరాజు మార్కండేయుడు ఆత్మ కోసం అతని పైకి యమపాశాన్ని వేయగా అది మార్కండేయుడితో పాటు శివలింగాన్ని కూడా చుట్టుకున్నది. తనను పూజిస్తున్న భక్తుడిపై యమధర్మరాజు యమపాశం విసరడంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు ఉగ్రరూపంతో ప్రత్యక్షమై తన ఎడమ కాలుతో యముడిని తన్నగా అతను చనిపోయారు. దేవతలందరూ మహాశివుణ్ణి వేడుకోగా మళ్లీ యముడిని బతికించారు. యమధర్మరాజు మార్కండేయుడికి దీర్ఘాయుష్యుని ప్రసాదించారు. భక్తుల కోసము ఈ ఆలయంలో అనేక పూజలు నిర్వహించబడతాయి. వాటిలో షష్ఠిపూర్తి, సాదాభిషేకం, కాలస్వరూప యజ్ఞం, మహామృత్యుంజయ శాంతి వంటి వివిధ రకాల యజ్ఞాలు నిర్వహిస్తారు. యమధర్మరాజు వలన వచ్చే మరణ భయం నుంచి మహాశివుడు రక్షిస్తాడని నమ్మి పూజించే తమిళనాడులోని 6 ప్రసిద్ధ శివాలయాలు కలవు. అవి వరుసగా తిరువీలిమలైలోని వీలినాథర్ ఆలయము, తిరువయ్యారులోని అయ్యారప్పర్ ఆలయము, తిరువెంకటలోని శ్వేతారణ్యేశ్వర ఆలయము, తిరువైకవూరులోని విల్వవననాథర్ ఆలయము, తిరువాంచియములోని వాంచినాథ స్వామి ఆలయము, తిరుకడయూరులోని ఈ అమృత కడేశ్వర ఆలయము. నా 276 పాడలపెట్ట శివక్షేత్రాల యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని 2 పర్యాయాలు దర్శించాను. మంచి దర్శనం లభించినది. ఈ ఆలయం ఎల్లప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. ఈ ప్రాంతంలో మంచి వసతి సౌకర్యాలు కూడా కలవు. ఈ ఆలయం ఉదయం 6:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ తిరుకడయూరు ప్రాంతానికి చిదంబరం, సిర్కాలి, మైలాడదురై, కుంభకోణం, కారైకేల్ మరియు చెన్నై ప్రాంతాల నుంచి నేరుగా బస్ సౌకర్యం కలదు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసము యూట్యూబ్ సెర్చ్లో 165 శివక్షేత్రము శ్రీధర్ రాజుని టైప్ చేసి దర్శించండి. మహాశివుడు గజ సంహార మూర్తి రూపాన్ని దాల్చి గజాసురుణ్ణి సంహరించిన వలువూరు ప్రాంతము తమిళనాడులోని మైలాడదురై పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును పంచముఖి తీర్థం అంటారు. నాయనార్ల యొక్క పతిగాలలో ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఉన్నందువలన ఈ ఆలయము ఒక దేవాలయం వైపు స్థలంగా గుర్తింపు పొందినది. ఈ ఆలయంలోని మహాశివుడిని విరటేశ్వరుడు, గజ సంహారమూర్తి, కృతివాసరు అని, పార్వతీమాతను బాల గజాంబికై, ఇలములై నాయికి అమ్మవారని పిలుస్తున్నారు.
23 మంది నాయనార్లు. దక్షిణామూర్తి. రెండు వందల మూడు తేవారం వైపు శైవక్షేత్రాల సందర్శనలో భాగంగా నేను ఈ ఆలయాన్ని ఒక పర్యాయం సందర్శించాను. మంచి దర్శనం లభించినది. ఈ ఆలయంలోని గజ సంహారమూర్తి కాంస్య విగ్రహము రాజరాజ చోళుని యొక్క కాలంలో తయారు చేయబడినది. ఈ విగ్రహములో శివుడు ఊర్ధ్వ తాండవ రూపములో 8 ఆయుధాలతో తన కుడి కాలును ఏనుగు తలపై ఉంచి 2 చేతులతో ఏనుగు చర్మాన్ని పట్టుకొని ఎడమ కాలును మడిచి పాదం పైకి చూపిస్తూ ఏనుగు పొట్ట నుంచి బయటికి వస్తూ కలదు. వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యం స్వామి. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము చిదంబరం సమీపములో ఒకప్పుడు తిల్లైవనం అనే మడడులు ఉండేవి. పూర్వకాలములో ఈ తిల్లై వనములో కొంతమంది ఋషులు నివసించేవారు. వారు భగవంతుని కన్నా మంత్రశాస్త్రాన్ని, యజ్ఞ యాగాదులను ఎక్కువగా నమ్మేవారు. యజ్ఞ యాగాదులను నిర్వహించి దేవుడిని సైతం నియంత్రించవచ్చని భావించారు. వీరి అతి విశ్వాన్ని వమ్ము చేయడానికి మహాశివుడు పార్వతీమాతతో కలిసి సాధారణ యాత్రికులుగా ఈ అడవిలోకి వచ్చారు. పరమశివుని యొక్క రూప లావణ్యానికి ఋషుల భార్యలు ముగ్ధులై వెంటబడ్డారు. దీనితో ఋషులు కోపముతో తమ మంత్రాలతో శివుడిని కట్టడి చేయడానికి ప్రయత్నించారు. మహర్షులు అనేక విషసర్పాలను సృష్టించి శివుడిపైకి వదలగా మహాశివుడు వాటిని మెడకి, నడుముకి ఆభరణాలుగా ధరించాడు. ఋషులు క్రూరమైన పులిని పంపగా దాని చర్మాన్ని ఒలిచి నడుముకి వస్త్రంగా శివుడు ధరించాడు. ఋషులు తమ తపశ్శక్తితో శివునిపై దాడి చేయడానికి గజాసురుడనే ఏనుగును సృష్టించి పంపగా శివుడు సూక్ష్మ రూపాన్ని ధరించి ఏనుగు తొండములోకి ప్రవేశించి పొట్టలోనికి వెళ్లి అక్కడ తన విశ్వరూపాన్ని చూపించి దాని పొట్టను చీల్చుకుని బయటికి వచ్చారు. అలా శివుడు గజాసురుని సంహరించి ఋషులకి జ్ఞానోదయం కలిగించిన ప్రాంతమే ఈ వలువూరు. మంత్రాలు చేతబడి ఉండి ఉపశమనం కోసం భక్తులు గజ సంహారమూర్తి కాంస్య విగ్రహం వెనక అమర్చిన శక్తివంతమైన యంత్రాన్ని పూజిస్తున్నారు. ఈ ఆలయము ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. అమ్మవారి యొక్క మందిరము. మైలాడదురై పట్టణము నుంచి
సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయానికి రావడానికి మైలాడదురై నుంచి తిరువారూరు వెళ్లే బస్సునెక్కి ఎలతంగుడి గ్రామం వద్ద దిగి అక్కడి నుంచి 3 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి ఆటోలో వచ్చి దర్శించవచ్చు. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో వలువూరు వీరటనేశ్వర టెంపుల్ శ్రీధర్ రాజుని టైప్ చేయండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 192వ శివక్షేత్రమైన వీరటనేశ్వర ఆలయం తమిళనాడులోని తిరువారూరు పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో తిరువిరుక్కుడి ప్రాంతంలో కలదు. ఈ ఆలయ పవిత్ర కోనేరును చక్రతీర్థం అంటారు. ఈ ఆలయంలోని మహాశివుడిని వీరటనేశ్వరుడు అని, పార్వతీమాతను యలవర్కులాలి అమ్మవారు, పరిమళ నాయకి అమ్మవారని పిలుస్తున్నారు. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా ఈ ఆలయం ఉన్న తిరువిరుక్కుడికి 2 సార్లు వచ్చాను. మొదటిసారి ఆలయ విరామ సమయంలో వచ్చాను, దర్శనం కాలేదు. రెండోసారి ఉదయమే ఆలయానికి వచ్చాను, మంచి దర్శనం లభించినది. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు మరియు అప్పర్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. ఈ ప్రాంతంలో మహాశివుడు జలంధర అనే రాక్షసుణ్ణి చక్రాయుధంతో సంహరించారు. ఈ ఆలయ ఉత్సవమూర్తి అయిన జలంధర సంహారమూర్తి చక్రాయుధుడై ఉంటారు. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము దేవతల రాజు ఇంద్రుడు మరియు దేవతల గురువు బృహస్పతి మహాశివుణ్ణి కలవడానికి కైలాసానికి వచ్చినప్పుడు అక్కడ శివుడు ద్వారపాలకుడి రూపంలో ఇంద్రుడిని అడ్డగించారు. ఇంద్రుడు శివుడిని గుర్తించక గర్వముతో శివుడు ఎక్కడా అని ద్వారపాలకుడి రూపంలోని శివుడిని అడగగా శివుడు కూడా ఇంద్రుడితో నిర్లక్ష్యంగా తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. అతని నిర్లక్ష్య సమాధానానికి కోపోద్రిక్తుడైన ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని శివునిపై ప్రయోగించాడు. శివుడు ఇంద్రుడిపై కోపముతో తన 3వ కన్నును తెరిచాడు. ఇది గమనించిన బృహస్పతి ఇంద్రుడిని క్షమించమని వేడుకున్నారు. ఇంద్రుడిని చంపడానికి శివుడు తెరిచిన 3వ కన్ను నుండి వచ్చిన అగ్నిని సముద్రం వైపు మళ్లించారు. సముద్రంలో కలిసిన అగ్ని నుండి ఒక రాక్షసుడు జన్మించాడు. మహాశివుడి అంశముగా జన్మించిన ఆ రాక్షసుడిని జలంధరుడు అని బ్రహ్మదేవుడు పేరు పెట్టారు. తను శివుని 3వ కన్ను నుండి ఉద్భవించినందున తనకు శివుని నుండి మాత్రమే మరణమున్నదని జలంధరుడు గ్రహించాడు. రాక్షసుల గురువు శుక్రాచార్యుని యొక్క ఆధ్వర్యంలో జలంధరుడు చాలా శక్తివంతుడయ్యాడు. ఇంద్రుడు మరియు ఇతర ఖగోళ దేవతలను ఓడించారు. జలంధరుడు అసురరాజు కాలనేమి కుమార్తె అయిన బృందని వివాహం చేసుకున్నాడు. బృందని తులసి అని కూడా పిలుస్తారు. ఆమె గొప్ప ప్రతివత, భక్త పట్ల విపరీతమైన ప్రేమ, భక్తి కలిగిన స్త్రీ. ఈమె వలన జలంధరుడు మరింత శక్తివంతుడయ్యాడు. ఋషులను, దేవతలను విపరీతంగా హింసించాడు. ఋషులు, దేవతలు ఇంద్రుడితో కలిసి శివుడిని తమను రక్షించమని ప్రార్థించారు. మహాశివుడు వీరటేశ్వరుడుగా మారి ఈ విర్కుడి ప్రాంతంలో జలంధరుడితో యుద్ధం చేశాడు. శివాగ్ని నుండి జన్మించి తులసి పాతివత్యముతో బలవంతుడైన జలంధరుడు శివునితో సమానమైన పోరాటాన్ని ప్రదర్శించాడు. మహాశివుడు జలంధరుడిపై ఆధిపత్యం ప్రదర్శించే ప్రతిసారి తులసి తన పాతివ్రత్యముతో జలంధరుని ఓడిపోకుండా చేసింది. దీనితో తులసి పాతివ్రత్యాన్ని క్షణకాలం భగ్నపరిస్తే కాని జలంధరుణ్ణి చంపడం సాధ్యం కాదని గ్రహించిన మహావిష్ణువు ఆ బాధ్యతను తను తీసుకున్నారు. మహావిష్ణువు
జలంధరుడి రూపాన్ని ధరించి తులసి వద్దకు వెళ్ళగా మహాశివుణ్ణి ఓడించి విజయముతో భర్త తిరిగి వచ్చాడనుకొని తులసి అతనికి సపర్యలు చేసింది. దీనితో ఆమె పవిత్రత క్షణకాలం కోల్పోయింది. ఇదే అదనుగా శివుడు జలంధరాసురుణ్ణి సుదర్శన చక్రముతో సంహరించాడు. భర్త మరణవాత తెలిసి తులసి మహావిష్ణువుని భార్యా వియోగంతో జీవిస్తావని శపించింది. ఆ శాప ఫలితంగా రామావతారంలో మహావిష్ణువు సీతా వియోగంతో బాధపడ్డారు. మహావిష్ణువు తులసి మాతకు తన విష్ణు పూజలో ప్రధాన భాగంగా ఉంటావని వరమిచ్చారు. తన హృదయంలో లక్ష్మీదేవితో సమానమైన స్థానాన్ని తులసికి ప్రసాదించారు. శివుని శక్తి నుంచి పుట్టిన జలంధరుడు ఈ విర్కుడి ప్రాంతములో తిరిగి శివునిలో కలిసిపోయారు. ఈ ఆలయ స్థల వృక్షంగా తులసి మొక్క కలదు. కొత్త ఇల్లు నిర్మాణం చేసుకునేవారు ఈ ఆలయంలో ఒక ఇటుకను ఉంచి పూజ చేసి తమతో తీసుకెళ్లి ఇంటి నిర్మాణంలో ఉపయోగిస్తున్నారు. దీనివల్ల వాస్తు నిర్మాణంలో వచ్చే దోషాల నుంచి పరిహారం కలుగుతుందని భక్తుల యొక్క నమ్మకము. ఈ ఆలయము తిరువారూరు పట్టణానికి సుమారు 11 కిలోమీటర్ల దూరంలో, మైలాడదురై పట్టణానికి సుమారు 37 కిలోమీటర్ల దూరంలో కలదు. మైలాడదురై నుంచి తిరువారూరుకు వెళ్లే బస్సునెక్కి మార్గ మధ్యమములో కంగళం చేరి వద్ద దిగి అక్కడి నుంచి సుమారు 5 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయానికి ఆటోలో చేరవచ్చు. ఈ ఆలయము ఉదయం 7:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4:30 నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఈ ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్లో 192 శివక్షేత్రము శ్రీధరరాజన్ టైప్ చేసి దర్శించండి. 276 పాడలపెట్ట శైవ క్షేత్రాలలో 130వ శివక్షేత్రమైన శ్రీ బ్రహ్మశిర ఖండీశ్వర ఆలయం తమిళనాడులోని తంజావూరు పట్టణానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో తిరుకండియూరు ప్రాంతంలో కలదు. ఈ ఆలయంలోని మహాశివుడిని శ్రీ బ్రహ్మశిర ఖండీశ్వరుడు, శ్రీ ఆది విల్వ వననాథుడని, పార్వతీమాతను శ్రీ మంగళాంబికే అమ్మవారిని పిలుస్తున్నారు. ఈ ఆలయ పవిత్ర కోనేరును బ్రహ్మతీర్థము, నంది తీర్థము, దక్ష తీర్థము అని వివిధ పేర్లతో పిలుస్తున్నారు. తిరు జ్ఞాన సంబంధర్ నాయనారు మరి అప్పర్ నాయనార్ల యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది. నా 276 పాడలపెట్ట శైవక్షేత్ర యాత్రలో భాగంగా ఈ ఆలయాన్ని నేను 3 పర్యాయాలు సందర్శించాను. మంచి దర్శనం లభించినది. ఈ తిరుకండియూరు ప్రాంతము మహాశివుడు బ్రహ్మదేవుని యొక్క 5వ శిరస్సును తీసివేసిన ప్రాంతము. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారము బ్రహ్మదేవుడు శివుడిని సందర్శించడానికి కైలాసానికి వెళ్ళినప్పుడు బ్రహ్మదేవుడికి మహాశివుడికి ఇద్దరికి 5 తలలు ఉండడం వలన బ్రహ్మ కైలాసానికి రాగానే పార్వతీమాత బ్రహ్మ ముఖాన్ని గమనించకుండా శివుడిగా భావించి పాదపూజ చేసినది. అప్పుడే అక్కడికి వచ్చిన మహాశివుడు బ్రహ్మకి 5 తలలుండడం వలనే పార్వతీమాత తను అనుకుని అపార్థం చేసుకుని పాదపూజ చేసినదని భావించి కోపముతో బ్రహ్మ యొక్క 5వ తలని తన చేతులతో పెరికివేశాడు. బ్రహ్మ శివుని యొక్క కోపాన్ని తగ్గించడం కోసము సరస్వతీమాత సమేతంగా ఈ ప్రాంతంలో తపస్సు చేశారు. ఈ ఆలయములో సరస్వతీమాత సమేతంగా బ్రహ్మదేవుడు కూర్చున్న భంగిమలో గల అతి పెద్ద విగ్రహం కలదు. బ్రహ్మహతి దోషము, పుత్ర దోషాలతో బాధపడుతున్న వారికి ఇది ప్రసిద్ధ పరిహార స్థలము. ఈ ఆలయంలోని శివుణ్ణి ఆరాధించడం వలన వివాహ ప్రతిపాదనలోని ఆటంకాలు తొలగిపోతాయని భక్తుల యొక్క నమ్మకము.
ఈ ఆలయం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు సాయంత్రం 4 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. తంజావూరు నుంచి 10 కిలోమీటర్ల దూరంలో గల ఈ ఆలయానికి బస్సులో రావాలనుకునేవారు తంజావూరు నుంచి తిరువయ్యారు వెళ్లే బస్సునెక్కి ఈ తిరుకండియూరులో దిగి స్వామిని దర్శించవచ్చు. ఈ తిరుకండియూరుకు తంజావూరు, కుంభకోణం మరియు తిరుచిల నుంచి నేరుగా బస్ సౌకర్యం కలదు. ఈ ఆలయానికి అత్యంత సమీపంలోనే 108 వైష్ణవ దివ్యదేశాలలో 7వ దివ్యదేశమైన శ్రీ హరశాప విమోచన పెరుమాళ ఆలయాన్ని చూడవచ్చు. ఈ తిరుకండియూరు బ్రహ్మశిర కండీశ్వర ఆలయ పూర్తి సమాచారం కోసం యూట్యూబ్ సెర్చ్ లో 130 శివక్షేత్రం శ్రీధర్ రాజుని టైప్ చేసి దర్శించగలరు. ఈ అద్భుతమైన అష్టవీరట్ట స్థలాలున్న ప్రాంతాల సమీపంలో మనం స్టే చేయడానికి అనువైనటువంటి పట్టణాలు తిరుక్కోవిలూరు, మైలాడదురై మరియు కుంభకోణము. ఈ పట్టణాలలో స్టే చేసి సమయాన్ని సరిగ్గా వినియోగించుకుంటే 2 లేక 3 రోజులలో ఈ 8 ఆలయాలను ప్రశాంతంగా దర్శించవచ్చు. ఈ 8 ఆలయాలను బస్సులలో వెళ్లి సందర్శించాలనుకుంటే 3 రోజుల సమయాన్ని కేటాయించండి. క్యాబ్లో వెళ్లి దర్శించుకోవడానికి 2 రోజులు సరిపోతుంది. తమిళనాడులోని అన్ని ప్రధాన నగరాల నుంచి తిరుక్కోవిలూరుకు మంచి బస్ సౌకర్యం కలదు. తిరువన్నామలై నుంచి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఈ తిరుక్కోవిలూరు కలదు. ఈ తిరుక్కోవిలూరులోని వీరటేశ్వర ఆలయం వద్దకు మీరు ఉదయం 7 గంటలకంతా చేరుకొని 1 గంట సమయం కేటాయించి ప్రశాంతంగా దర్శించవచ్చు. తిరుక్కోవిలూరు నుంచి కడలూరు వల్లే బస్సునెక్కి 48 కిలోమీటర్ల దూరంలోని పండ్రుట్టి పట్టణంలో దిగి అక్కడికి 2 కిలోమీటర్ల దూరంలోని తిరువతిగై వీరటేశ్వర ఆలయాన్ని దర్శించండి. అద్భుత శిల్పగల ఈ ఆలయాన్ని ప్రశాంతంగా దర్శించడానికి 1.5 గంట సమయాన్ని కేటాయించండి. మిగతా 6 ఆలయాలను మీరు క్యాబ్లో వెళ్లి దర్శించాలనుకుంటే కుంభకోణం వెళ్లే బస్సునెక్కి నేరుగా 100 కిలోమీటర్ల దూరంలోని కుంభకోణంకు వచ్చేయండి. లేదా సమయం ఉంటే అక్కడికి సుమారు 65 కిలోమీటర్ల దూరంలోని చిదంబరం వెళ్లి నటరాజస్వామిని దర్శించుకొని అక్కడి నుంచి కుంభకోణం వచ్చి స్టే చేయండి. కుంభకోణం పెద్ద పట్టణం కనుక వస్తు సౌకర్యాలు బాగా ఉన్నాయి. మిగిలిన 6 వీరట్ట స్థలాలను ఈ కుంభకోణం పట్టణం నుంచి క్యాబ్లో వెళ్లి దర్శించండి. కుంభకోణం నుంచి బయలుదేరి ఈ 6 ఆలయాలను దర్శించుకొని తిరిగి కుంభకోణం రావడానికి మధ్య గల దూరము సుమారు 240 కిలోమీటర్లు. నేను ఈ 6 ఆలయాలను రెంటెడ్ బైక్ లో వివిధ కాలాలలో వివిధ రోజుల్లో దర్శించుకున్నాను. మీరు క్యాబ్లో వెళ్లేటట్టు ఉంటే ఒక రోజుకి 200 కిలోమీటర్ల దూరానికి సుమారు 3,000 రూపాయల వరకు తీసుకుంటారు. అంటే ఈ 6 ఆలయాలు చూసి రావడానికి సుమారు 4,000 రూపాయల వరకు అవుతుంది. క్యాబ్లో వెళ్లేవారు ఉదయమే బయలుదేరి సుమారు 36 కిలోమీటర్ల దూరంలోని కొరుక్కైలో గల వీరటేశ్వర ఆలయానికి 7 గంటలకంతా చేరుకోండి. ఆ ఆలయంలో 1 గంట సమయాన్ని కేటాయించి అక్కడి నుంచి సుమారు 21 కిలోమీటర్ల దూరంలోని కీల పరశులూరులోని వీరటేశ్వర ఆలయానికి వెళ్లి దర్శించండి. ఈ మార్గాలలోని రహదారులు కొంచెం చిన్నవి కనుక ప్రయాణానికి కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. దర్శనాన్ని తొందరగా ముగించుకొని అక్కడి నుంచి సుమారు 14 కిలోమీటర్ల దూరంలోని తిరుకడయూరులోని అభిరామి సమేత అమృత కటేశ్వర ఆలయాన్ని దర్శించండి. ఈ ఆలయం కొంచెం రద్దీగా ఉంటుంది కనుక కొంచెం ఎక్కువ సమయం కేటాయించవలసి ఉంటుంది. తరువాత సుమారు 24 కిలోమీటర్ల దూరంలోని వలువూరులో గల వీరటేశ్వర ఆలయాన్ని దర్శించండి. ఈ 4 ఆలయాల దర్శనాన్ని మధ్యాహ్నం లోపల పూర్తి చేయడానికి ప్రయత్నించండి. వలువూరు నుంచి వెళ్లాల్సిన ఆలయం సుమారు 30 కిలోమీటర్ల దూరంలోని
తిరువిర్కుడిలోని వీరటేశ్వర ఆలయము. ఈ ఆలయము సాయంత్రం 4:30 తెరుస్తారు. సమయం చాలా ఉంటుంది కనుక మార్గమధ్యములో భోంచేసి వెళ్ళండి. తిరువిర్కుడిలో దర్శనాన్ని తొందరగా ముగించుకొని అక్కడికి సుమారు 76 కిలోమీటర్ల దూరంలోని తిరుకండియూరుకు వచ్చి బ్రహ్మశిల కండీశ్వర ఆలయాన్ని దర్శించుకొనండి. ఈ ఆలయము రాత్రి 8 గంటలకు మూసివేస్తారన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ ఆలయములో దర్శనాన్ని పూర్తి చేసుకున్నాక అక్కడికి సుమారు 34 కిలోమీటర్ల దూరంలోని కుంభకోణానికి వచ్చి మీ యాత్రను పూర్తి చేయండి. ఒకవేళ మీకు తిరుకండియూరికి రావడానికి సమయం సరిపోకపోతే మరుసటి రోజు ఉదయాన్నే కుంభకోణం నుంచి బస్సులో తిరుకండియూరికి వచ్చి దర్శించుకోండి. కుంభకోణం నుంచి తిరుకండియూరికి బస్సు సౌకర్యం బాగా ఉన్నది. మీరు బస్సులలో ప్రయాణించి ఈ ఆలయాలను సందర్శించాలనుకుంటే కుంభకోణంలో కాకుండా మైలాడదురైలో స్టే చేసి వీడియోలో చెప్పిన విధంగా ఈ ఆలయాలను దర్శించవచ్చు. తిరుకండియూరుకు మాత్రము మైలాడదురై నుంచి డైరెక్ట్ బస్సులు తక్కువ కనుక తంజావూరుకు వెళ్లి అక్కడి నుంచి తిరువయ్యారు వెళ్లే బస్సునెక్కి ఈ తిరుకండియూరులో దిగి స్వామిని దర్శించుకుని మీ యాత్రను ముగించండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలా లైక్ చేయడం వలన ఈ వీడియో కొత్త వాళ్ళకి రీచ్ అయ్యి వాళ్ళు ఈ ఆలయాలను దర్శించుకుంటారు. మహాశివుడు తన వీర శౌర్యాలను ప్రదర్శించిన అష్టవీరట్ట స్థలాలను మీరు ప్రశాంతంగా దర్శించుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తి కోరుకుంటూ మీ